మీకు ఎప్పుడైనా సరే టెస్ట్ క్రికెట్లో 4 ఇన్నింగ్స్లో కూడా 350 అబోవ్ స్కోర్ వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా చూసారా? నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా చూసుండరు, నిన్న మ్యాచ్లో తప్ప. అయితే మరి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా ప్రీవియస్గా జరిగినాయి భయ్యా అంటే జరిగినాయి. ఎప్పుడంటే మరి ఈ మ్యాచెస్ వచ్చేసరికి ఆస్ట్రేలియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచెస్లో 2 టైమ్స్ ఇది రిపీట్ అయిందనమాట. సో ఫస్ట్ టైం చూసుకుంటే మనకి 1921లో అది అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో ఫస్ట్ ఆస్ట్రేలియా 354 రన్స్ చేసింది. దాని తర్వాత ఇన్నింగ్స్లో వచ్చేసరికి 582 రన్స్ కొట్టింది. సో ఇంగ్లాండ్ చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ 447 రన్స్ కొట్టి దాని తర్వాత ఇన్నింగ్స్లో వచ్చేసరికి 370 రన్స్ కొట్టారు. అంటే ఇక్కడ మొత్తం వీళ్ళు 4 ఇన్నింగ్స్లో కూడా 350 అబ్బో స్కోర్ వచ్చినాయి. సో దాని తర్వాత మరి హెడింగ్లీ వేదికగా 1948లో చూసుకుంటే ఫస్ట్ ఇంగ్లాండ్ 496 రన్స్ కొడితే దాని తర్వాత ఇన్నింగ్స్లో 365 రన్స్ కొడతాం జరిగింది. అది కూడా 8 వికెట్స్ మాత్రం కోల్పోయి. సో దాని తర్వాత మరి ఆస్ట్రేలియా చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు 458 రన్స్ కొట్టి దాని తర్వాత ఇన్నింగ్స్లో 404 రన్స్ కొట్టారు, కేవలం 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 4 ఇన్నింగ్స్లో మరి 350 అబోవ్ స్కోర్ వచ్చిన సందర్భం లేదు. అయితే మళ్ళీ నిన్న ఆ హిస్టరీ రిపీట్ అయింది. సో ఇండియా చూసుకుంటే ఫస్ట్ 471 రన్స్, దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 364 రన్స్. మరి ఇంగ్లాండ్ చూసుకుంటే వాళ్ళు 465 రన్స్ కొడితే ఫస్ట్ ఇన్నింగ్స్లో, దాని తర్వాత వచ్చేసరికి 350 రన్స్ కొట్టారు ఫోర్త్ ఇన్నింగ్స్లో. సో మరి ఇది వచ్చేసరికి హెడింగ్ వేదికగా 2025లో. సో మరి ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా అద్దుగా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 3 టైమ్స్ మాత్రమే జరిగినాయి అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. మరి ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేశారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో దాని గురించి మరి కింద కామెంట్ చేసేయండి.